ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది అందరికైతే ఉండే ఉంటుంది. సో చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు రాజీవ్ గాంధీ పేరుతో మనకైతే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ అందరికైతే ప్రొవైడ్ చేసింది. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. బట్ అవి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంతకుముందే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కావచ్చు. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీ కార్డు లింకప్ అయ్యిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి? ఒకవేళ లింకప్ కాకపోతే ఎలా చేయాలి, ఏం చేయాలి? అయితే ఒకవేళ లింకప్ అయినట్టు మనము ఎలా తెలుసుకోవాలి? అది ఏ హాస్పిటల్లో మనకు చెల్లుబాటు అవుతుంది? వాటికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఫ్రెండ్స్, నేను గత కొన్ని రోజులుగా వీడియోస్ రెగ్యులర్గా చేయటం లేదు. కొంచెం హెల్త్ బాగా ఫీవర్ వస్తుంది కాబట్టి అయినా పర్లేదు. కొంచెం క్యూర్ అయిందనమాట. వీడియోస్ అయితే చేస్తాను. రోజుకొక వీడియో అయినా పోస్ట్ అయితే చేస్తాను. అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు సంబంధించి కూడా. నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డ్ లింకప్ అయిందా లేదా ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, అదే లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఈ విధంగా ఒక సైట్ వస్తుందన్నమాట. దీన్ని ఓపెన్ చేయండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని సెర్చ్ చేసి మీకు ఫస్ట్లోనే ఈ సైట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. వన్స్ మీరు ఈ సైట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి, అలాగే జన్ ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఇక్కడ ఒక పేరుతో మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నప్పుడు. ఇక్కడ మన సీఎం ఫోటో ఇక్కడ కంప్లీట్గా రాజనరసింహ ఉన్నారు కదా, ఇక్కడ దామోదర్ రాజనరసింహ ఫోటో కూడా మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ మనకు తెలంగాణ లోగో కనిపిస్తుంది. ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి, అలాగే పిఎం కిసాన్, ఈ పిఎం జన్ధన్ యోజనకు సంబంధించి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఏం చేయాలని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి కార్డ్ సర్చ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. వన్స్ ఈ కార్డ్ సర్చ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క రేషన్ కార్డ్కి మీ రేషన్ కార్డు ఎంతమంది ఉన్నారు, అలాగే మీ యొక్క రేషన్ కార్డ్కి ఆరోగ్యశ్రీ ఈ హెల్త్ కేర్ ట్రస్ట్ సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు లింకప్ అయి ఉందా లేదా అనేది మీకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. జస్ట్ విత్ ఇన్ సెకండ్లో మీరు ఒకే ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ యొక్క కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కంప్లీట్గా మీకు ఇక్కడ మీ యొక్క పేర్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా మీ యొక్క పేర్లు అయితే కనిపిస్తాయి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ పేరు అయితే కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఒక రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా నేమ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ విధంగా చూపెట్టింది అనుకో కంప్లీట్గా మీకు మీ యొక్క రేషన్ కార్డ్కి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ అనేది కంప్లీట్గా లింకప్ అయి ఉన్నట్టు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. లింక్ అయి ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ ఇక్కడ చూడండి లింక్ ఉంటేనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క రేషన్ కార్డ్ మీ యొక్క నంబర్ కనిపిస్తుంది, అలాగే ఎంతమంది ఉన్నారో అక్కడ మెంబర్స్ కనిపిస్తుంది, అలా పేర్లు కనిపిస్తాయి, మేల్ ఫీమేల్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఉందా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే కంప్లీట్గా ఇది ఏ హాస్పిటల్లో చెల్లుతుంది అనేది కూడా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ హాస్పిటల్స్ అని మన ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ హాస్పిటల్స్ అనే ఒక
అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది మీకు సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని ఉంటాయి. సో మీకు ఏ హాస్పిటల్ కావాలో సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అని సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత నాకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కొంచెం ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి, సో మీరు ఏ హాస్పిటల్కి ఎలిజిబుల్ అవుతారు, సో మీరు ఏ హాస్పిటల్లో చూపెట్టుకోగలరు, సో ఏ హాస్పిటల్ మీకు ఆరోగ్యశ్రీ కార్డు నడుస్తుంది, ఏ హాస్పిటల్ యాక్టివ్ ఉంది అనేది ఇక్కడ కంప్లీట్గా మనకైతే చూపిస్తుంది అనమాట. సో చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్, హాస్పిటల్ నేము, అలాగే డిస్టిక్, ఇక్కడ మండలు, ఇక్కడ మున్సిపాలిటీ, అలాగే వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అలాగే స్పెషలిస్ట్, సో ఏ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏ డాక్టర్స్ ఉంటారు, ఏ వ్యాధికి సంబంధించి డాక్టర్స్ ఉంటారో ఇక్కడ మనకైతే చూపిస్తుంది అనమాట. సో దాన్ని మీరు తెలుసుకొని మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్లో మీకు సో నడుస్తుందో ఆ హాస్పిటల్కి మాత్రమే మీరు వెళ్ళాలన్నమాట. సో ఒకవేళ మీరు తెలియకుండా సో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు నడవదంటే అక్కడ మీరు మనీ అయితే పే చేయవలసి ఉంటుంది. కాబట్టి సో ముందుగానే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్లో నడుస్తుందో ముందుగానే తెలుసుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళండి. అయితే చూడండి, ముందుగా మీరు ఏం చేయాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత చూసే ఏరియా టైప్ అనమాట, మీ యొక్క మండల్ అనే టైప్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ హాస్పిటల్ టైప్ మీకు ఏ హాస్పిటల్ కావాలి, ఇక్కడ హాస్పిటల్ టైప్స్ ఉంటాయన్నమాట, గవర్నమెంటా కార్పొరేట్, ఈ విధంగా కార్పొరేట్ సెలెక్ట్ చేసుకోండి. స్పెషలిస్ట్ మీకు ఏ స్పెషలిస్ట్ కావాలి, సో ఏ వ్యాధికి సంబంధించి స్పెషలిస్ట్ కావాలి, సో ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. సో మన అప్ టు బాటమ్ బాడీకి సంబంధించినటువంటి ఆల్ డాక్టర్స్ అయితే వాళ్ళకి సంబంధించి స్పెషలిస్ట్ ఉంటారు. ఇక్కడ నేను జనరల్ సర్జరీ అనేది సెలెక్ట్ అనేది చేస్తాను చూడండి. సో జనరల్ సర్జరీ పైన ట్యాప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క మున్సిపాలిటీ, ఇక్కడ మండల్ అనమాట, ఇక్కడ మీకు సంబంధించి ఏ మండలో ఆ మండల్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ విధంగా సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో, సో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి అనేది మీకు కంప్లీట్గా ఒక డేటా వస్తుంది అనమాట. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే కంప్లీట్ ఇక్కడ మనకు ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, సో అక్కడ ఏ డాక్టర్స్ ఉన్నారు, సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. వాళ్ళ యొక్క నేమ్స్తో పాటు అక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు కాంటాక్ట్ అయ్యి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో రేషన్ కార్డ్కి ఆరోగ్యశ్రీ కార్డ్ లింక్ అయి ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి, ఒకవేళ ఉంటే అందులో మీ యొక్క పేర్లు ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా మనం వీడియోలో తెలుసుకున్నాము. అలాగే రేషన్ కార్డ్ సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డ్ లింక్ అయి ఉన్న తర్వాత ఏ హాస్పిటల్లో ఇది యాక్టివ్గా ఉంది, ఏ హాస్పిటల్లో చెల్లుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.